కృష్ణా జలాలను ఏపీ అడ్డు అదుపు లేకుండా తరలించకపోతోంది. కాలువల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తోంది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే నిండు కుండలా ఉన్న శ్రీశైలం డ్యాము 2 నెలల్లో ఖాళీ అవుతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. రేవంత్ సర్కారు ఇప్పటికైనా మేల్కొని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే ఇటు పంటలకు అటు తాగునీటికి రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని రైతులు వాపోతున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్ద ఉన్న కృష్ణా అవతలి వైపు పోతిరెడ్డిపాడు కాల్వలో రోజుకు 24,000 క్యూసెక్కులు అంటే 2 టీఎంసీలు తరలించాల్సి ఉండగా ప్రస్తుతం 36,000 క్యూసెక్కులు అంటే 3 టీఎంసీలు తరలించకపోతోంది. దీనికి తోడు హంద్రునివా, మచ్చుమర్రి, మల్యాల ప్రాజెక్టుల నుంచి కూడా రోజుకు 12,000 క్యూసెక్కుల నీటి తరలింపు కొనసాగుతోంది. దిగువ ప్రాంతంలో రాయలసీమ ఉండడంతో నది నుంచి నీరంతా వేగంగా అక్కడి కాలువల ద్వారా పారుతోంది. మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 4,000 క్యూసెక్కులు మాత్రమే మనం ఎత్తిపోసుకుంటున్నాం. పాలమూరు, రంగారెడ్డి ద్వారా నీటి పంపింగ్ కొనసాగడం లేదు. దీంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోంది. బ్యాక్ వాటర్ను ఇలాగే తోడిపోస్తే 2 నెలల్లో శ్రీశైలం ఖాళీ కావడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 875.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 2.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటికి, పరిశ్రమలకు నీటిని అందేలా నిర్మించారు. లిఫ్ట్ 1లోని నార్లాపూర్ రిజర్వాయర్ 6.40 టీఎంసీలు, వీరాంజనేయ రిజర్వాయర్ 6.55 టీఎంసీలు, వెంకటాద్రి రిజర్వాయర్ 16.74 టీఎంసీలు, కురుమూర్తిరాయ రిజర్వాయర్ 19 టీఎంసీలు, ఉద్దండపూర్ రిజర్వాయర్ 16.3 టీఎంసీలు, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ 2.80 సామర్థ్యంతో ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ లిఫ్ట్నకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకోవాలంటే డ్యాం నీటి మట్టం 800 అడుగులు ఉండాలి. 5 రిజర్వాయర్ల పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 95% పనులు పూర్తవగా 70 టీఎంసీల సామర్థ్యంతో నీటిని నిర్మించారు. ప్రతి రిజర్వాయర్లో 9 మోటార్లు బిగించారు. అంతటి పెద్ద ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా పనులపై దృష్టి సారించలేదు. గతేడాది సెప్టెంబర్ 16న కొల్లాపూర్ సమీపంలోని మొదటి లిఫ్ట్ను నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ను నీటిని నింపారు. కానీ ఇప్పుడు రిజర్వాయర్లోకి చుక్క నీటిని కూడా తరలించలేదు. శ్రీశైలం నీటి నిల్వ తరలింపులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాలువల ద్వారా ఏపీ ఎక్కువ మొత్తంలో జలాలను పారిస్తుండగా తెలంగాణ తక్కువ మొత్తంలో 2 ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. నీటి తరలింపులో ముందస్తు ప్రణాళిక లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు వరప్రధాని ఎంజీకేఎల్ఐకి బ్యాక్ వాటర్ 824 అడుగుల వద్ద మాత్రమే నీటిని డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిసిందే. ఎంజీకేఎల్ఐ నుంచే మిషన్ భగీరథ పథకానికి నీటిని వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న 0.35 టీఎంసీలు కేవలం 10 రోజులు తాగునీటిని అందించేందుకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు.